అవి ఎలా ఉన్నాయి మా బాను ఏది అదిగో అక్కడ ఉంది ఏంలే నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాయే జామురాక చితి మంటలే రేపే నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా బాను ఏయ్ బాను మీ అమ్మ చెప్పింది నిజమా చెప్పవే నారాయణమూర్తి కొడుకు బొంబాయి నుంచి ఉత్తరాలు రాశాడా మాట్లాడవే ఏంటిదంతా ఈ బషీర్ అహ్మద్ వీధిలో తలెత్తుకుని తిరగకుండా చేశావు కదే చంపేస్తాను తాడి చెట్ల ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు ఒక ఆడపిల్లని సరిగ్గా పెద్దని తెలీదు ఏడు పాపు ఆపో నేను మక్కా వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన బిడ్డవే నువ్వు ఇన్నేళ్లు నేను చచ్చి సున్నమై కష్టపడింది ఎవరి కోసం నీ కోసం కదూ ఈ పని చేసి నన్ను తలదించుకునేలా చేశావు అమ్మా ఒట్టేసి చెప్పు మళ్ళీ ఇలాంటి పని చేయనని ఒట్టేసి చెప్పు 10 రోజుల్లోనే నీకు నిక్క నేను చూసిన కుర్రాడితో వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? ఏమిటి భయంగా ఉందా? నాకెందుకు గుండె తిరగా ఉంది. నే ఏడవననుకో. ఏడవను కదా.
ए కూర్చో. आप शेखर? हाँ जी शेखर. सर्टिफिकेट्स है? हाँ. 30 రోజుల ముందే రిజిస్టర్ చేసి ఉంచాను. ఆ రోజు నుంచి మన పేర్లు నోటీస్ బోర్డులో ఉన్నాయి. आपका विटनेस है? हाँ वो लोग. ఎవరు? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్. నాతో పాటు ప్రెస్లో పనిచేస్తున్నారు. आप लोग मद्रासी है? తెలుగు వాళ్ళం. నేను మద్రాసు చూడలేదు. మాది భీమునిపట్నం, విశాఖ జిల్లా. విశాఖ తెలీదా మీకు? ఓడరే ఉంది దగ్గరే. ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు. వారు ఇక్కడ 2 ఏళ్లుగా ఉంటున్నారు. నేను ఈరోజు ఉదయం వచ్చాను. आप लोग नेक्स्ट. థ్యాంక్ యూ. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? చచ్చా, మరెందుకు నన్ను వద్దన్నారు? నువ్వు తొందరగా ఆపితేనే అతను తొందరగా వెళ్తాడు. అతను తొందరగా వెళ్తేనే మనకు తొందరగా పెళ్ళవుతుంది. మనకి తొందరగా పెళ్ళైతేనే నేను తొందరగా కావాలించుకుని ముద్రించుకోవచ్చు. आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायणमूर्ति. आपका नाम? పేరు చెప్పు. శైలబాను. क्यों बेटे शेखर? ആരാ ഇത്? എന്നെ ചതിച്ചോ? എന്റെ കരളെ, ഇവളെ കല്യാണം ചെയ്ത് വന്നു. నేనేం చేయను పక్కజం. వీళ్ళ నాన్నగారు పీక మీద కత్తి పెట్టి నా కూతురు పెళ్లి చేసుకుంటావా చస్తావని అడిగారు. చేసుకున్నాను. మీరు మాటలు నమ్మకండి, ఊరుకోండి. നമ്പി തന്നെ ഇങ്ങനെയായത്. ഇത്രയും കാലം ഇവന് വേണ്ടി ഞാൻ കാത്തിരുന്നു, ഒരു കന്നി പെണ്ണായിട്ട്. ഇവനെ വിടല്ലേ, മുറുക്കി പിടിച്ചോ. പയ്യൻ പാടാ. कौन? शेखर. मिस्टर मलकोंकर, ये मेरी बीवी आज ही शादी हुई. नमस्ते. नमस्कार. मुबारक हो. थैंक यू. आई किसका? मिसेस लगना मलकोंकर. क्या चाहनी? आपने बताया तक नहीं. तुम्हारा नाम क्या है? बानू. శైలబాను. मुस्लिम नाम वाटते. అవును, ముస్లింనే. तुमने शादी कर ली क्या? तू गप्पस. गप्प कशी बसू? त्यांनी सांगायला नको का अगोदर? आपण रोज पूजा वगैरे करतो ना, कसं चालेल असं मग? तू आज जा. ये तो तू आज जा. चल. तुम उसकी फिक्र मत करो बेटा. शोलापुर से मेरे कुछ मेहमान आए हुए हैं, वो तुम्हारे साथ रहेंगे. संभाल लेना. थैंक यू. अंदर जाओ बेटी. ఏమంటున్నారు? షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట. 2-3 రోజులు వాళ్ళ పిల్లలు మన రూమ్లోనే ఉంటారని చెప్పారు. ఓ సింతే కదా.
ఏంటి గట్టిగా ఇంకా గట్టిగా వాటేసుకో. మన మొదటి రాత్రి రంజుగా ఉంది కదా. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, వీళ్ళున్నన్నాళ్ళు మనకదింతే. నీ బొంద పడుకోరా. वहाँ देखो अपना दुल्हा आ गया। ఏంట్రా శేఖర్? రే ఏంట్రా అలా ఉన్నావు? ఏంట్రా కళ్ళు పీకిపోయాయి? ఏమైందిరా? ఒంట్లో బలదా? పూర తగ్గాయో ఏంటి విషయం? రే రాత్రంతా నిద్ర లేనట్టుందిరా. The newspaper is paying us to work here. మజాక్ ఉడానికి సమయం नहीं है. వెళ్ళండి. ఏమయ్యా శేఖర్, కళ్ళేమిటి అంత ఎర్రబారినాయి? చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా? రాత్రంతా నిద్ర లేదా? మా నీ కూతురికి నిక్కా జరిగిందమ్మా. మంగని లేకుండా, తారీఖు లేకుండా, రచ్చా జరగకుండా, అమ్మ అబ్బాజాన్ లేకుండా నిక్కా జరిగింది. ఇలా ఇంటి నుంచి పారిపోయి వచ్చి నిక్కా చేసుకున్నందుకు క్షమించండి. అబ్బాకి నిదానంగా నువ్వే నచ్చ చెప్పాలి. నా మీద అబ్బాకి ఎంత కోపం ఉన్నా నేను ఆయన కూతుర్నే కదమ్మా, దాన్ని ఎవరూ కాదనలేరు. నేను సంతోషంగా ఉన్నానమ్మా. శైలాబాను ఏంటంట? పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావడానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పెళ్ళని ఒక్కసారి కూడా గట్టి కావాల్చుకున్న ముద్దీలా ఎలా? నాకు ఎలా క్లాసికల్ జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట? ఎప్పుడు నాకు భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. అయ్యో అదంతా రూమ్ లో. రూమ్ జూలా ఉంది. అప్పుడు ఓపిక పట్టాలి. ఎలా చెప్పు, మనకి పెళ్ళి 36 గంటలైంది. తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. అయ్యో तुम्हारे लिए
माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए अरे चिट्ठी। चिट्ठी 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 थैंक यू सॉरी सॉरी माजी बानू మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదివి చూడరు. తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు ఏం రాసుంటారోనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నేను చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడిచి మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు. నా వాళ్ళని ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా? చెప్పండి. ఆయన రాసిందానికి నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లని నాకు తెలుసు. కానీ నువ్వు ఇలా మీరు మార్చకండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా? I love you बोलो. I love you बोला. I love you बोला. हो जा. హలో, నన్ను పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలే, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. और मुझसे? నిన్ను కూడా. ఏంటిది? ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందేమైనా ఊరుకో. दीदी I love you बोला. ఇంటి ఆవిడికి మన అవస్థ తెలిసినట్టుంది. అందుకే చుట్టాలు పంపేసింది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना.
మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను. భయం వేసింది. ఎక్కడికి? అయ్యో ఏంటిది? వెళ్ళపోలేకుండా